హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి మనం ఓటర్స్ డే రోజు మనం డ్యూటీ చేసాము. వీడియో వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నది. ఆ రోజు వచ్చేసి మనం అనుకోనంత బిల్లు చేశాను. ఆ రోజు ఒకటి మీకు అన్నా కదా, లాస్ట్ టైం ఒక టార్గెట్ 50,000 ఉంది. అతను అయినా అక్కడికి హెల్ప్ చేస్తాను. ప్రజెంట్ అయితే కొద్దిగా గొప్ప చిన్నగా స్టార్ట్ చేశాను. అది ఏంటి అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం బిజినెస్ గురించి మాట్లాడదాం. ఆ ఓటర్స్ డే రోజు మనం ఓటు వేసేసుకున్న తర్వాత మనం బిజినెస్ చేసాము. 20 అవర్స్ డ్యూటీ చేసిన రోజు మధ్యలో ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఇచ్చాను. 20 అవర్స్లో ఎంతైందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో మూడు యాప్లు నడిపాను. అండ్ ఒక పర్సనల్ ట్రిప్ ఉంది ఎయిర్పోర్ట్ నుంచి. టోటల్గా వచ్చేసి బిల్ ఎంత అయిందో తెలుసుకుందామా. మండే రోజు మనం 22 అవర్స్ డ్యూటీ చేసాము. 22 అవర్స్లో 4,693. ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఊబర్, ఓలా కూడా ఉంది. అండ్ మనం పర్సనల్ ట్రిప్ ఒకటి ఎయిర్పోర్ట్ నుంచి 1000 రూపాయలకు మాట్లాడుకొచ్చాము నాచారంకు. అండ్ ఇప్పుడు ఓలా వచ్చేసి ఓలాలో మండే రోజు మనం కొట్టిన బిల్లు చూద్దాం. 2,800, 2,800. ర్యాపిడో వచ్చి ఇది 2,800. 1,000 రూపీస్కి మనకు క్యాష్ కలెక్టెడ్, అది మనం ఎయిర్పోర్ట్ది. $65 అయింది. అండ్ 365, ఇది 2,800. మనము 24 అవర్స్ చేసాం కాబట్టి ఆ రోజు 12 తర్వాత ఒక బుకింగ్ కొట్టాము. దీంట్లోకి వస్తుంది 12 తర్వాత, 12 తర్వాత 12 తర్వాత చూడండి 1,100. ఇది మన 24 అవర్స్ కిందకి వస్తుంది. తర్వాత మనం నెక్స్ట్ డే తీసుకున్నాం, 1,100 రూపీస్ వచ్చింది. ఇది వచ్చేసి 20 కిలోమీటర్స్ 1,100 వచ్చింది. అది 1,100, ఇది 28, 3,900. ఎయిర్పోర్ట్ది ఒక 1000, 4,900. 4,900. ఊబర్లో వచ్చేసి 4,600. 4,600. మనం టోటల్గా మనం ఇప్పుడు కౌంట్ చేద్దాం ఎంత అయిందో. పెన్ బుక్లో రాద్దాం. మనం పేపర్ మీద రాసుకుందాం. ఇది వచ్చేసి 4,693. 4,693 ఇది ప్లస్ సౌదర్న్ ఎయిర్పోర్ట్ 1,100. ఓలా 2,800. ఓలా 395. ర్యాపిడో, ఊబర్ పర్సనల్, మనం ఇప్పుడు కౌంట్ చేద్దాం. 9,000 చిల్లరైంది మనకు రోజు. 4,693, 1,000, 1,100, 2,800, 395. మనం చేసిన బిల్లు 9988. 20 అవర్స్ చేశాను ఆ రోజు డ్యూటీ. ఆల్రెడీ మీకు ఊబర్లో చేశాను. ఊబర్లో ఏంటంటే నేను ఎప్పుడు ఆఫ్ డ్యూటీ పెట్టాను, అది బుకింగ్ వచ్చినా రాకుండా వేరే యాప్లో ఉన్నప్పుడు. 22 అవర్స్ నేను అందులో 20 అవర్స్ ఈజీగా 20 అవర్స్ కూడా వేయలేను, 18 అవర్స్ వేసాను మండే రోజు. మొత్తం మీద 9,988. మన డీజిల్ ఎంత కాడిందో చూద్దాం. ఆ రోజు 610 కిలోమీటర్ రేటింగ్ తిరిగింది. ఇప్పుడు నేను వీడియో వచ్చిన తర్వాత రికార్డ్ చేస్తున్నా. డైరీలో మనం ఆ రోజు డీజిల్ కొట్టింది మనం రాసుకుంటాను ఎప్పటికప్పుడు. కొంచెం ఇది వచ్చేసి 2,750 రూపీస్ డీజిల్ పోసాను ఆ రోజు. నేను యాక్చువల్లీ చేద్దాం అనుకుంది 6,000, నేను చేసింది 9,000. ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం ఇది ఇప్పుడు రాసింది కాదు, ఆ రోజు రాసింది. ఓలా 2,800, 1,100 రూపీస్. ఇది 1 AM 14 డేట్లో వచ్చింది. 4,693 ఇది.
పర్సనల్ ఎయిర్పోర్ట్ 1000 రూపాయలు, 2700 డీజిల్. ఎప్పుడైతే డీజిల్లో ఉంటుందో అక్కడ అమౌంట్ రాసుకున్న తర్వాత టిక్లు పెడతాను. 2750 అయింది. మనం ఒక 3500 వేసుకున్నాం అంటే 10,000లకని 9988లకని మనం 3000 వేసుకున్నా. 699 మనకు 7000 మిగిలిన తర్వాత ఒక్కరోజే. ఇది డీజిల్ అనుకుందాం. 250 ప్లస్ వస్తున్నాం. తిరిగింది మాత్రం 620 కిలోమీటర్ తిరిగింది రీడింగ్. 620 కిలోమీటర్స్ నాకు తెలిసి 620 కిలోమీటర్స్ నేను ఫస్ట్ టైం తిప్పడం బండిని. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ తర్వాత 620 కిలోమీటర్స్. చలో, మీకు ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే, నేను అప్పుడు చెప్పాను కదా 50,000లో 10 డేస్లో 50,000 చేస్తే 10% కమిషన్, అంటే 10% నా తరపు నుంచి డొనేషన్ చేస్తాను పూర్ పీపుల్స్కి. నాతో నేను అక్కడికి కొద్దిగా గొప్ప చిన్నగా స్టార్ట్ చేశాను. అదేంటంటే, ఇప్పుడు సమ్మర్ టైం కాబట్టి వాటర్ బాటిల్స్ ఇవి వచ్చేసి ఇందాకే ఆర్డర్ పెట్టాను. అండ్ వాటర్ బాటిల్స్తో పాటు ఫ్రూటీస్నే కదా, ఫ్రూటీస్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ఈరోజే ఫస్ట్ రోజు, ఈరోజు అంటే డేట్ వచ్చేసి చెప్తాను చూడండి, మీకు చూపిస్తుంది చూడండి. ఈరోజు 15వ తారీఖు. యాక్చువల్లీ 15వ తారీఖు నాకు కొంచెం ఒకటి మంచి రోజు, ఒకటి చెడ్డ రోజు, రెండు జరిగినాయి. కాబట్టి 15వ తారీఖు ఏదైనా ఇన్నోవేషన్ కిందికి నేను తీసుకుంటే ఎప్పుడు ఎవ్రీ మంత్, ఏ మంత్ అయినా 15వ తారీఖు నాకు ఇష్టమే. కాబట్టి ఆ 15వ తారీఖు రోజే ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తాను. దాని తరపున ఈరోజు నేనైతే అది జరిగి చాలా రోజులైంది, మండే రోజు. బట్ ఈరోజు నేను బుధవారం కాదు మంగళవారం చేద్దాను. ఇది వచ్చేసి మనం డిస్ట్రిబ్యూషన్ అనుకున్నాం కదా, అది అందరికీ చిన్నగా అనిపించవచ్చు. బట్ నా అయిన కాడికి ఏది ఏంటంటే సమ్మర్ టైం కాబట్టి ఎంతో కొంత నాతోని ఇది చిన్న బడ్జెట్లో స్టార్ట్ చేశాను. అండ్ పెద్దగా చేద్దామంటే కొంచెం సమ్ ప్రాబ్లమ్స్ వల్ల పెద్దగా చేయట్లేను. పెద్దగా అయితే 90% చేస్తాను. దీనివల్ల మార్పు ఎంతో కొంత వస్తుంది, ఎందుకంటే నాతో అయిన కాడికి నేను చేస్తున్నాను. అండ్ నాకు కూడా మా ఫ్రెండ్స్ ఎంతో కొంత సహకరిస్తున్నారు నాకు కొన్ని విషయాలల్లో, పర్సనల్ థింగ్స్లో. అండ్ డ్యూటీ వచ్చేసి దేవుని పని అంతా మంచిగా నడుస్తుంది, ఆల్ గుడ్. కొంచెం ఏంటంటే రేట్ తక్కువ వస్తుంది. నేను అందరికీ సజెషన్ చేయలే, కారు కొనమని అందరికి సజెషన్ చేయట్లే. ఈ వీడియో వల్ల ఏంటంటే ఎంతో కొంత మార్పు వస్తున్న ఉద్దేశంతోనే ఎర్నింగ్స్ చూస్తున్నాను అండ్ కష్టాలతో కూడా మాట్లాడుతున్నాను వీడియోలో. అలా అని చెప్పి నేను ఎవరికి వెహికల్ కొనమని సజెషన్ చేయట్లేను, ఎవరికి హెల్ప్ చేయమని చెప్పకొచ్చిన. నేను అయిన కాడికి నేను చేస్తున్నా, నేను మాత్రం ఎవరికి హెల్ప్ అడుగుతలేను ఈ విషయంలో. ఓన్లీ వీడియో మట్టి చూపించేది ఏంటంటే నాతో అయింది, నేను చేస్తున్నా ఇంత, మీతోనైతే మీరు చేయండి, అంతేగాని నాకు చేయకండి. లేని వాళ్ళకు మీకు ఎవరన్నా ఫుడ్ అన్న నాకు ఆకలిస్తుంది అంటే ఆయన సిచ్యువేషన్ చూసి మీరు చేయాలనిపిస్తే ఇంత కొంత హెల్ప్ చేయండి. ఫుడ్ మనీ మాత్రం చేయికి ఇవ్వకండి, ఎవరికి కూడా ఫుడ్ తినిపియండి మీతోనైతే. ఇది మాత్రం నా స్మాల్ రిక్వెస్ట్. ఇప్పుడు నాతో అయిన కాడికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్స్ అండ్ ఫ్రూటీస్ ఇద్దామని చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ డొనేషన్ ఇద్దాం. అది మనం కుక్ చేస్తాం అనుకున్నాం, బట్ కుక్ చేసే టైం వస్తే కుక్ చేద్దాం, లేదనుకుంటే బయట మామూలుగా ఫస్ట్ అయితే టిఫిన్స్ ఇప్పుడు ఒక 1 మంత్ స్టార్ట్ పెట్టుకున్నాం. బట్ ఆ 1 మంత్ అయితే లేదు, ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళేది ఉంది. తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత కొంచెం పెద్దగా ప్లాన్ చేస్తాను, ఒక రోజుకి ఇంతనే. లేదంటే ఇంకో సజెషన్ అనుకుంటుంది ఏంటంటే, నాకు ఎంతో కొంత సజెషన్ ఇవ్వండి, దీనివల్ల ఏదైనా మార్పు వస్తుందా రాదని నేను అనుకుంటున్నా. అది మీరేమనుకుంటున్నారు చెప్పండి. బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ఎవరు కూడా దయచేసి, ఎందుకంటే నా అయింది చేస్తున్నాను. నేను ఏదో చేస్తున్నా ఉద్ధరిస్తున్నాను మీకు చెప్తలేను. నా అయిన కాడ నేను చేస్తున్నాను, ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి. ఫుడ్ తినక కొన్ని సందర్భాల్లో దొరకని రోజులు ఉంటాయి ఫుడ్ అందరికీ. అతను అయితే ఎంతో కొంత హెల్ప్ చేయండి, ఎందుకంటే ఓలా ఊబర్కి ఎంతో కమిషన్ ఇస్తున్నాం, దాంట్లో ఒక 2% ఎక్కువ అయింది అనుకోని లేని వాళ్ళకి ఫుడ్ పెట్టండి. లేదంటే ఒక ట్రిప్ క్యాన్సిల్ చేసి ఎట్లా వెళ్తారు మీరు, రోజులో ఒకటైనా పక్క క్యాన్సిల్ చేస్తారు. ఆ క్యాన్సిల్ చేసే కమిషన్ ఫుడ్ తినిపించినాం అనుకోండి, మీ వాళ్ళు ఒకళ్ళు హ్యాపీగా ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ, బై బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.